హైదరాబాద్ లో మరో చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇవాళ కుకట్పల్లి నల్ల చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆక్రమణల కూల్చివేతలు చేపట్టి పునరుద్ధరించింది హైడ్రా ఈ చెరువుని. ఒకప్పుడు ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి మురికి కూపంగా మారిన ఈ నల్ల చెరువు ఇప్పుడు సరికొత్త జలాశయంగా మారింది. హైడ్రా రంగంలోకి దిగి కేవలం 6 నెలల్లోనే కుకట్పల్లికి ఓ మణిహారంగా తీర్చిదిద్దింది. హైడ్రా పునరుద్ధరణ చేపట్టక ముందు నల్ల చెరువు పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. అప్పుడు అలా దయనీయ స్థితిలో ఉంది చెరువు. ప్రభుత్వ రికార్డులలో దాదాపు 30 ఎకరాలు ఉన్నప్పటికీ ఆక్రమణల కారణంగా అది 16 ఎకరాలకు కుచించుకుపోయింది. చుట్టూ అక్రమ నిర్మాణాలు పెరగడంతో చెరువులోకి మురిగి నీరు వ్యర్థాలు చేరి దుర్గంధం తయారైంది. అక్కడ స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు అధికారులు. రెవెన్యూ రికార్డులనంతా కూడా పరిశీలించారు, ఆక్రమణలను తొలగించారు. దీంతో ఇప్పుడు చెరువు విస్తీర్ణం కూడా పెరిగింది. మొదటి దశలో చెరువుని పూర్తి స్థాయిలో తవ్వి పూడికను తొలగించారు. ఆ తర్వాత వర్షపు నీటితో దాన్ని నింపారు. 6 నెలల్లోనే ఈ చెరువు స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు కూడా చెరువు నిండుకుండం తలపించింది. నల్ల చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చిన హైడ్రా చెరువు చుట్టూ ఇప్పుడు చిన్నారులు ఆడుకునేందుకు పార్కులతో పాటు ఓపెన్ జిమ్లను కూడా నిర్మించింది. చెరువు మధ్యలో వాకింగ్ ట్రాక్ ని కూడా ఏర్పాటు చేసింది. చూడొచ్చు అప్పుడు ఎలా దుర్గంధంతో నిండిపోయిందో, ఇప్పుడు ఎలాగా అక్కడ ట్రాక్ సిస్టమ్ అంటే మొత్తం పూర్తిగా శుద్ధి చేసిన నీరు, పక్కన పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్, వాక్ చేయడానికి స్పేస్, అంటే మొత్తం కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతూ ఉన్నారు.